ఇది చెయ్యిది హ్యాండ్ లైనింగ్ అనమాట. లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తున్నాం. ఇందాక లైనింగ్ కట్ చేసినా కదా, ఇది మెయిన్, ఇది హ్యాండ్ది. తర్వాత ఇలా తీసేసి ఇది బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని లైనింగ్ది మనం ఇందాక చూపించినాం, కట్ చేసినాం కదా, దాన్ని పెట్టేసి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. దాన్ని ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. నెక్కుది కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ అవుతుంది, అటు ఇటు జరగడం అవుతుంది కాబట్టి. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని క్లాత్ జరగకుండా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంటుంది. ఇది వెనక బ్యాక్ పార్ట్, ఇది హ్యాండ్ స్లీవ్ది ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని దీన్ని సమానంగా అనుకొని ఇలా అనుకొని కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ 5 పెట్టిన, అంటే 5.5 కుట్టినాక 5 అవుతుంది అన్నమాట. ఫ్రంట్ పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 పెట్టుకోవాలి, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత 5 పెట్టుకోవాలి, 5.5 పెట్టుకోవాలి. ఇంకా డీప్ ఎక్కువ కావాలనుకుంటే 6 పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్ వచ్చేసింది కదా. ఇది షేప్ బెల్ట్ క్రాస్ తీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ ఇట్లా డబల్ పెట్టేసి ఇంకా ఈ క్రాస్ ఇంత అవసరం లేదు, మనం స్టిచ్లో పోతుంది. క్రాస్ తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ బ్లౌజ్ అనేది బాగా వస్తుంది. ఇంతేనండి, అయిపోయింది.